Friends, welcome to my channel. Today we'll discuss about algebraic and transcendental equation solutions. So let's get started. ఫస్ట్ అసలు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫామ్లో ఉన్న ఏదన్నా కానీ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 తీసుకుంటాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఏదైతే ఈక్వేషన్ అనే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుందో, అంటే సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు జీరో అనుకోండి. అలా కాకుండా మన గివెన్ ఈక్వేషన్లో ఎక్స్తో పాటుగా సమ్ లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అవుతే దాన్ని ట్రాన్సెండెంటల్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అంటారు. యూ విల్ సీ నో నాన్ ఆల్జీబ్రైక్ ఈక్వేషన్. y is equal to cos x plus e power x minus 1 is equal to 0. సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఆల్జీబ్రైక్ ఈక్వేషన్. ఈక్వేషన్లో ఏంటంటే ఎక్స్తో పాటుగా ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఒక ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కావాలంటే ఏం చేస్తాం, రూట్ కావాలంటే ఏం చేస్తాం, నార్మల్గా హార్నర్స్ మెథడ్ అటువంటి మెథడ్స్ యూస్ చేస్తాం. సింపుల్ ఈక్వేషన్స్ అయితే నార్మల్గా ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అలా అంటే మామూలుగా ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా నీకు ఏదైనా ఈక్వేషన్ యొక్క రూట్ అప్రాక్సిమేట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే విల్ గో ఫర్ దీస్ న్యూమరికల్ మెథడ్స్. ఓకే, వాట్ ఆర్ ద న్యూమరికల్ మెథడ్స్ మీన్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ బైసెక్షన్ మెథడ్ and the second one is regular falsi method. Yes, the second one is regular falsi method and the third one is iteration method and the fourth one is Newton-Raphson method. ఈ మెథడ్స్ యూస్ చేస్తే మీకు గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వస్తాయి, లేకపోతే అప్రాక్సిమేట్గా వస్తాయి. యాక్యురేట్గా రావాలంటే హార్నర్స్ మెథడ్ అలా వాడచ్చు. ఇక్కడ అప్రాక్సిమేట్గా కావాలంటే న్యూమరికల్ ఈక్వేషన్స్ వాడతాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బైసెక్షన్ మెథడ్ చూద్దాం. బైసెక్షన్ మెథడ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. తర్వాత మనం టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ అండ్ బి, సచ్ దట్ ఫైండ్ ఏ అండ్ బి. ఎలా ఉండాలంటే ఈ వాల్యూస్ని ఫంక్షన్లో పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది లెస్ దాన్ 0 అవ్వాలి, ఎఫ్ ఆఫ్ బి అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇలాగా ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఫంక్షన్లో పెట్టినప్పుడు ఇలా ఆపోజిట్ సైన్స్ వస్తే మన గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఈ రెండు వాల్యూస్కి మధ్యలో ఉంటుందని అర్థం. కాబట్టి దేర్ ఫోర్ ద రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. కాబట్టి నీ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్ ఏకి బీకి మధ్యలో ఉంది, సమ్ 1 and 2 అనుకోండి. ఇప్పుడు బైసెక్షన్ అంటున్నాం అంటే బైసెక్ట్ చేయాలి. కాబట్టి గివెన్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏదైతే ఉందో ఆ యావరేజ్గా అనుకోండి. యావరేజ్ చేస్తే అప్పుడు నీకు అప్రాక్సిమేట్గా గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేషన్స్ చేద్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై 2 కట్టండి, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఎఫ్ ఆఫ్ x1 క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఒకవేళ j ఈక్వల్ టు 0 వచ్చేసింది అనుకో, ఏదన్నా ఈక్వేషన్లో ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 వస్తే అది ఆ ఈక్వేషన్ ఒక రూట్ అంటాం. వచ్చేస్తే సింపుల్గా x1 ఈజ్ ఏ రూట్ అంటాం. x1 అంటే సమ్ 1 to 2 అనుకోండి, సమ్ 1.1 1.2 ఏదో ఒకటి ఆ విధంగా. అలా కాకుండా నీకు రాలేదనుకోండి, సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళండి. x2 ఈజ్ ఈక్వల్ x1 ప్లస్, ఇప్పుడు చూడండి ఏ వాడాలా బి వాడాలా. ఎఫ్ ఆఫ్ x1 అనేది ఒకవేళ లెస్ దాన్ 0 వస్తే నేను చెప్పా ఫస్ట్ రూల్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 రూల్ ఫాలో అవ్వమన్నా. ఇది ఎఫ్ ఆఫ్ x1 లెస్ దాన్ 0 కదా, కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0, ఈ రెండు ఆపోజిట్ సైన్స్ కదా, కాబట్టి ఇప్పుడు బి తీసుకోవాలి. అలా కాకుండా ఇది గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, ఇది గ్రేటర్ దాన్ 0, కాబట్టి అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవాలి, లెస్ దాన్ 0 కాబట్టి ఏ తీసుకోవాలి. ఇప్పుడు బి తీసుకుంటే సరిపోద్ది. x1 ప్లస్ b బై 2 ఒక వాల్యూ వస్తుంది. ఎఫ్ ఆఫ్ x2 క్యాలిక్యులేట్ చేయండి, ఇది సమ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ చేసుకుంటాం. ఇప్పుడు అప్ టు 2 డెసిమల్స్ రౌండ్ చేయమన్నాడంటే ఎగ్జామ్లో నీకు, అంటే అప్ టు 2 డెసిమల్స్ దాకా రూట్ని చెప్పాలి, అంటే సమ్ 1.32 సమ్ 1.35 అలాగా. ఇంకా అలా చేసుకుంటే వెళ్దాం. ఏదన్నా 2 అప్రాక్సిమేషన్ వాల్యూస్ సేమ్ వస్తే దాన్నే విల్ సే ఇట్ యాజ్ ద రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్, విల్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ ద క్వశ్చన్. బైసెక్షన్ మెథడ్లో ఫస్ట్ మనం ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ స్టడీ చేద్దాం, తర్వాత నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, విల్ సీ ద సమ్. బైసెక్షన్ మెథడ్లో ఫస్ట్ ఒక సమ్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, క్వశ్చన్ చూద్దాం, ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x cube minus x minus 1 is equal to 0 using bisection method.
కాబట్టి ఈ ఈక్వేషన్లో ఏమున్నాయి, కేవలం ఎక్స్ టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇదేంటి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు నువ్వు ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు అనమాట. అలా కాకుండా లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్ ఆర్ ఎక్స్పెన్షియల్ ఆర్ ట్రిగ్నోమెట్రీ ఉంటే దెన్ ఇట్ ఇస్ సెట్ బిట్ నాన్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. వాటికి కూడా రూట్స్ విల్ ఫైండ్ ఇన్ ద నెక్స్ట్ సమ్. కాబట్టి ఫస్ట్ ఏమనుకోమన్నా, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి అప్రాక్సిమేషన్స్ మెథడ్ కదా, ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఏ అండ్ బి వాల్యూస్ తెలుసుకోవాలి. ఇక్కడ ఏ అండ్ బి అన్నానుగా, అవి ఎలా తెలుసు, అప్రాక్సిమేట్గా తీసుకుంటాం. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్గా ఫస్ట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుంటున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెడితే ఫంక్షన్ వాల్యూ వస్తుంది చూద్దాం. 0 మైనస్ 0 మైనస్ 1 మైనస్ 1 వచ్చింది, అంటే ఇది లెస్ దాన్ 0, అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 ఆ విధంగా. తర్వాతది అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 1 క్యూబ్ మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 2 మైనస్ 1, ఇట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ 0. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇప్పుడు దాకా చెప్తాను చూడండి. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ మైనస్ 2 మైనస్ 1 8 మైనస్ 3 5 గ్రేటర్ దాన్ 0, అంటే ఓకే. అంటే చూడండి ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ 0 వచ్చింది. ఇక్కడ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయిందిగా, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అని సాటిస్ఫై అయింది. కాబట్టి దేర్ ఫోర్ ద రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ లైస్ బిట్వీన్ 1 and 2 సింప్లీ. కాబట్టి అదే రాస్తున్నా, ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ 0, అంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. దేర్ ఫోర్ రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. క్లోజ్డ్ బ్రాకెట్స్ పెడితే వీటితో ఇంక్లూడ్ అని, ఓపెన్ బ్రాకెట్స్ పెడితే అవి కాకుండా లోన్ ఉన్న మిగతా ఇంటర్వల్లో అని అర్థం. ఓకే, నౌ విల్ ఫైండ్ ద రూట్. కాబట్టి ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం. ఇందాక చెప్పానుగా, బైసెక్షన్ మెథడ్ అంటే ఏం లేదు, సింపుల్గా గివెన్ ఇంటర్వల్ బైసెక్ట్ చేయడం, యావరేజ్ చేయడం. ఈ విధంగా అప్రాక్సిమేట్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై 2, 1 ప్లస్ 2 బై 2, 3 బై 2 ఎంత 1.5. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1.5 సబ్స్టిట్యూట్ చేద్దాం, అంత వస్తుంది తెలుస్తుంది. ఇలా ఎందుకు ఫంక్షన్లో ప్లేస్ చేయాలంటే, ఫంక్షన్లో ప్లేస్ చేసినప్పుడు ఆ గివెన్ వాల్యూని ఒకవేళ 0 వస్తే అదే ఆ ఈక్వేషన్ యొక్క రూట్. కాబట్టి ఆ విధంగానే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వచ్చిన వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వస్తాం. ఒకవేళ ఈక్వల్ 0 వస్తే అదే రూట్ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలా కాకుండా రాకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ పెంచుకొని ఏదైతే 2 అప్రాక్సిమేషన్స్ దగ్గరలో ఉంటాయో దాన్ని రౌండ్ ఆఫ్ చేసి విల్ సే ఇట్ యాజ్ ద రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఒకవేళ నీకు రౌండ్ ఆఫ్ టు 2 అన్నాడు అనుకోండి, అప్పుడు 2 డెసిమల్స్ దాకా ట్రై చేస్తాం. అలా కాకుండా రౌండ్ ఆఫ్ టు 3 అంటే అప్రాక్సిమేషన్స్ పెంచుకొని 3 డెసిమల్స్ ఎక్కడైతే ఈక్వల్ అవుతాయి అక్కడ వరకు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ x1 అంటే 1.5 సబ్స్టిట్యూట్ చేయండి గివెన్ ఈక్వేషన్. అంటే 1.5 హోల్ క్యూబ్ మైనస్ 1.5 మైనస్ 1. ఓకే, ఎంత వచ్చింది 0.875. ఓకే, ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇది ఎంత వచ్చిందండి వాల్యూ గ్రేటర్ దాన్ 0. తర్వాత సెకండ్ అప్రాక్సిమేషన్, x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్, ఇక్కడ ఏం చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ 0 అలా ఉండాలి కదా. కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది, కాబట్టి లెస్ దాన్ 0 వాల్యూకి వెళ్ళాలి. ఇప్పుడు x1 వచ్చింది, దాని ముందు వాల్యూస్ అంటే ఏబి. ఇట్లో ఏది లెస్ దాన్ 0 ఉంది, బి ఉందా, ఏ ఉందా, ఏ ఉంది. కాబట్టి ఏ తీసుకోండి, x1 ప్లస్ ఏ బై 2, x1 1.5 ప్లస్ ఏ వాల్యూ ఎంత అండి 1, 1.5 ప్లస్ 1 బై 2, 2.5 బై 2. చూడండి 2.5 బై 2, 1.25 వచ్చింది. ఇక్కడ వాల్యూ అంతా x1 1.5, x2 1.25. రెండాటి మధ్య చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి రూట్ దగ్గరలో లేదు. ఇంకా వీ హ్యావ్ టు డూ సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ టు గెట్ ద యాక్యురేట్ రూట్ ఆర్ అప్రాక్సిమేట్ రూట్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ 1.25 హోల్ క్యూబ్ మైనస్ 1.25 అంతేగా మైనస్ 1 మైనస్ 0.296 వచ్చింది, మైనస్ 0.296. ఇది లెస్ దెన్ 0. ఓకే, తర్వాత థర్డ్ అప్రాక్సిమేషన్ ఏంటి, x3 ఈజ్ ఈక్వల్ x2 ప్లస్. ఇప్పుడు చూడండి x2 ప్లస్ x1 తీసుకోవాలా లేకపోతే b తీసుకోవాలా. మళ్ళీ x2 అయితే ఎఫ్ ఆఫ్ x2 లెస్ దాన్ 0. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దాన్ 0 అయినా, ఎస్ ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దాన్ 0, కాబట్టి ఇది తీసుకోవచ్చు. అంటే x1 బై 2, x2 ఎంత 1.25 ప్లస్ x1 ఎంత 1.5 బై 2. ఓకే, క్యాలిక్యులేట్ చేయండి. 1.25 ప్లస్ 1.5 బై 2, 1.375. ఎస్ 1.375 దగ్గరలో వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x3 కట్టండి, 1.375 హోల్ క్యూబ్ మైనస్ 1.375 మైనస్ 1. ఎస్
0.224 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ 0. ఎస్. తర్వాత ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వెళ్ళండి. ఫోర్త్ అప్రాక్సిమేషన్లో x4 ఈజ్ ఈక్వల్ x3 ప్లస్ f(x3) గ్రేటర్ దాన్ 0, f(x2) లెస్ దాన్ 0. కాబట్టి x2 తీసుకోవచ్చు. ఆపోజిట్ సైన్స్ ఉండాలని చెప్పాను కదా. x3 ప్లస్ x2/2 1.375 ప్లస్ x2 ఎంత 1.25 ప్లస్ 1.25/2 1.3125. ఎస్, 1.3125 దగ్గరికి వస్తుందిగా. ఇక్కడ 1.375 ఉంది, ఇక్కడ 1.3125 దగ్గరికి వస్తుంది. అంటే వీ హ్యావ్ టు డూ సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ టు గెట్ ద అప్రాక్సిమేట్ రూట్. ఎస్. ఇప్పుడు f(x4) కట్టండి. f(x4) ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది అంటే x4 1.3125ని గివెన్ ఈక్వేషన్ x³ - x - 1 ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 1.3125 హోల్ క్యూబ్ మైనస్ 1.3125 మైనస్ 1 ఎంత వచ్చింది? -0.05 వచ్చింది. అంటే ఇది లెస్ దెన్ 0. ఓకే, ఇక్కడ దాకా వచ్చాం. నెక్స్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు x5 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. x5 ఈజ్ ఈక్వల్ x4 ప్లస్, ఇప్పుడు చూడండి f(x3) గ్రేటర్ దాన్ 0, f(x4) లెస్ దాన్ 0. ఆపోజిట్ సైన్సే కాబట్టి x3 తీసేసుకోండి x4 తర్వాత. అంటే x4 ప్లస్ x3/2 అంటే 1.3125. ఇది ఇక్కడ 1.3125 ప్లస్ 1.375/2. ఓకే, తీసుకొని చేస్తే నాకు 1.344 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత ఈక్వేషన్? x³ - x - 1 కదా. కాబట్టి 1.344 హోల్ క్యూబ్ మైనస్ 1.344 మైనస్ 1 0.083 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ 0. తర్వాత సిక్స్త్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం. x6 ఈజ్ ఈక్వల్ x5 ప్లస్ ఇది గ్రేటర్ దాన్ 0. మరి x4 ఏంటి? x4 వాల్యూ ఇంకోటి x4 అనేసరికి f(x4) లెస్ దాన్ 0 వచ్చింది. అలాగే f(x5) అనేది గ్రేటర్ దాన్ 0 వచ్చింది. కాబట్టి x5 ప్లస్ x4/2 తీసుకోవచ్చు. x5 ప్లస్ x4/2. x5 ఎంతండి? 1.344 ప్లస్ x4 ఎంత? x4 వాల్యూ 1.3125. ఇక్కడ 1.3125/2 యాడ్ చేయండి. 1.344 ప్లస్ 1.3125/2 1.328 వచ్చింది. రౌండ్ ఆఫ్ చేస్తే 2 డెసిమల్స్ కదా మనకు కావాల్సిన వాల్యూ. 1.33 వేసుకోండి. ఓకే, ఇప్పుడు f(x6) వాల్యూ ఎంతో చూద్దాం. 1.33 హోల్ క్యూబ్ x³ - x - 1 ఎంత వచ్చిందండి? 0.0222. ఇది గ్రేటర్ దాన్ 0. తర్వాత సెవెంత్ అప్రాక్సిమేషన్. ఎస్, సెవెంత్ అప్రాక్సిమేషన్ x7 ఈజ్ ఈక్వల్ చూడండి. సిక్స్త్ అప్రాక్సిమేషన్ 1.33, ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ 1.34. దగ్గరలో ఉన్నాయి. ఇంకొక అప్రాక్సిమేషన్ చేద్దాం. టు గెట్ ద నియరెస్ట్ వాల్యూ, టు గెట్ ద నియరెస్ట్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ విచ్ లైస్ ఇన్ ద ఇంటర్వల్ a, b, దట్ ఈస్ 1 and 2. ఎస్, 1కి 2కి మధ్యలోనే ఉన్నాయి కండి వాల్యూస్ అన్ని 1.34 అలాగా. ఓకే, కాబట్టి వీఆర్ గోయింగ్ రైట్. x7 ఈజ్ ఈక్వల్ x6 ప్లస్ ఇది గ్రేటర్ దాన్ 0, x5 కూడా గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఇది తీసుకోకూడదు. x4 తీసుకుందాం. x4 తీసుకుంటే f(x4) లెస్ దాన్ 0 అంటే f(x4) లెస్ దాన్ 0, అలాగే f(x6) గ్రేటర్ దాన్ 0. ఆపోజిట్ సైన్ ఉండాలి కదా. x6 ప్లస్ x4/2. ఓకే, x6 ప్లస్ x4/2. x6 ఎంత అండి? 1.33. యా, 1.33 ప్లస్ x4 ఎంత అండి? x4 1.3125. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద పేజ్ 1.3125 ప్లస్ 1.3125/2. 1.33 ప్లస్ 1.3125/2 1.32 వచ్చింది. ఓకే, 1.321 ఆర్ 1.32 రౌండ్ ఆఫ్ చేస్తే 1.321 ఏమవుద్దండి? 1.32గా. ఇక్కడ 4 తర్వాత ఏదైనా నెంబర్ ఉంటే 5 అలా ఉంటే దీని నెక్స్ట్ నెంబర్ని ఒకవేళ ఇక్కడ 1.325 ఉంటే అప్పుడు దీన్ని 1.33 రాసుకోవచ్చు. ఇక్కడ 1 కదా ఉంది. లెస్ దాన్ 4 ఉంటే రౌండ్ ఆఫ్ చేయలేము. ఆ వాల్యూ వచ్చేస్తాయి. ఓకే, 1.32 వచ్చింది. రైట్. ఇప్పుడు f(x7) క్యాలిక్యులేట్ చేయండి. f(x7) క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది చూడు. 1.32 హోల్ క్యూబ్ మైనస్ 1.32 మైనస్ 1 మైనస్ 0.02. ఇట్ ఈస్ లెస్ దాన్ 0. ఓకే, f(x6) గ్రేటర్ దాన్ 0, f(x7) లెస్ దాన్ 0 వచ్చింది. అలాగే x7 వాల్యూ 1.32, x6 వాల్యూ 1.33 దగ్గరలోనే ఉన్నాయిగా. దేర్ ఫోర్ ద రూట్ ఈజ్ అని చెప్పి ఇంకా ఇక్కడతో ఆపేయచ్చు. కావాలంటే we can continue to some more approximation to get more accurate root for the equation x³ - x - 1 is equal to 0. The root is
1.32. Therefore the root for the given equation is 1.32. This is the solution. Okay, now we will discuss about the transcendental equation, that is non-algebraic. అంటే x కాకుండా log, exponential values, e power x, trigonometry, sin, cos ఈక్వేషన్స్ గురించి ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం యూజింగ్ అప్రాక్సిమేట్ మెథడ్స్, దట్ ఈజ్ బైసెక్షన్ మెథడ్. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బైసెక్షన్ మెథడ్ నో, సో సీ దట్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం యూజింగ్ బైసెక్షన్ మెథడ్. ఫైండ్ ద క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రియల్ రూట్ ఫర్ ఈక్వేషన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ పవర్ ఎక్స్ ఉంది అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఉంది. అలా కాకుండా లాగ్ ఎక్స్ ఆర్ ట్రిగ్నోమెట్రీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఇవన్నీ ట్రాన్సెండెంటల్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్. వీటి యొక్క రూట్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం యూజింగ్ బైసెక్షన్ మెథడ్. కాబట్టి ఫస్ట్ ఏమనుకోవాలి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి సింపుల్గా. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ తెలుసుగా, y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే వైకి ఎక్స్కి మధ్య రిలేషన్ ఉంది, అది ఈ ఈక్వేషన్ అనమాట. అది మనం నార్మల్ లీనియర్ ఈక్వేషన్ చూస్తాం కదా ఫ్రెండ్స్, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఆ విధంగా లైన్ ఈక్వేషన్స్ ఎక్స్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అలాగే ఇక్కడ ఒక ఫంక్షన్ అనమాట, వై ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై ఈజ్ మ్యాప్ టు ఎక్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ ఏం చూద్దాం. ఫస్ట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ ఈ పవర్ 0 మైనస్ 1, ఎనీథింగ్ పవర్ 0 1 ఇంటూ 0 0 మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. అలాగే ఇప్పుడు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఏమొస్తుంది, 1 ఇంటూ ఈ పవర్ 1 మైనస్ 1. ఇక్కడ జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్, ఈ పవర్ 1 దగ్గర చూడండి, 1 ఇంటూ ఈ పవర్ ఈ రావాలంటే షిఫ్ట్ ఎల్ఎన్ కొట్టండి ఫ్రెండ్స్. పవర్ 1 కొడతాను చూడండి, సింటాక్స్ ఎర్రర్. పవర్ 1 కొట్టకూడదు ఫ్రెండ్స్. ఈ ఉన్నప్పుడు పవర్లో ఈ విధంగా ఈ పవర్ వాల్యూని వాడకూడదు ఫ్రెండ్స్, నార్మల్గా పక్కనే టైప్ చేయాలి. 1 ఇంటూ షిఫ్ట్ ఎల్ఎన్ 1 మైనస్ 1 ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 1.718. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 వచ్చేసిందిగా. బైసెక్షన్ మెథడ్లో ఏం చెప్పాం, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0, ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుద్దో ఏదో అన్నోన్ నెంబర్స్ని ప్లేస్ చేసినప్పుడు దెన్ ద రూట్ లైస్ బిట్వీన్ ద 2 నెంబర్స్ ఏ అండ్ బి అని చెప్పి ఆ ఇంటర్వల్ బైసెక్ట్ చేసి నీకు అప్రాక్సిమేట్ రూట్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్ విల్ ఫైండ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు దీన్ని ఏం తీసుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 బి. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 0 అనుకోండి, ఎఫ్ ఆఫ్ 0 లెస్ దాన్ 0. అలాగే ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 0. హెన్స్ రూట్ లైస్ బిట్వీన్ ఏంటి ఫ్రెండ్స్, రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. ఓకే, now we'll find that root using the bisection method, which is the approximate method using the average simply. First approximation చూద్దాం ఫ్రెండ్స్. x1 is equal to a plus b by 2, 0 plus 1 by 2, 0.5, f of 0.5 కట్టండి ఫ్రెండ్స్. నేను ముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్, ఇలా ఫంక్షన్లో ఎందుకు ఈ మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూమ్ ప్లేస్ చేస్తున్నాం అంటే ఏదైతే నెంబర్ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ వాల్యూ 0 వస్తుందో దెన్ దట్ నెంబర్ ఇస్ సెట్ విత్ ద రూట్ ఆఫ్ దట్ ఈక్వేషన్. అదే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈజ్ ఈక్వల్ 0 వస్తే ఓకే, కాకుండా రాకపోతే నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్ చేసి ఏ 2 అప్రాక్సిమేషన్స్ దగ్గరలో ఉంటాయి దాన్ని బేస్ చేసుకుని అది రూట్ అని చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ 0.5 క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 0.5 తీసుకెళ్ళి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1లో పెడతాం ఫ్రెండ్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ షిఫ్ట్ ఈ, మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పవర్ వాడకూడదు, ఇక్కడ 0.5 మైనస్ 1 మైనస్ 0.175, మైనస్ 0.175. ఇట్ ఈస్ లెస్ దెన్ 0. ఎస్, నెక్స్ట్ గో టు సెకండ్ అప్రాక్సిమేషన్. 0కి 1కి మధ్యలోనే ఉంది కదా ఫ్రెండ్స్ 0.5. నెక్స్ట్ గో టు సెకండ్ అప్రాక్సిమేషన్, అంటే అప్రాక్సిమేట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ రూట్ కావాలి హార్మర్స్ మెథడ్, అటువంటి మెథడ్స్కి వెళ్ళాలి. బట్ దీస్ ఆర్ ద న్యూమరికల్ మెథడ్స్ విచ్ గివ్స్ ఓన్లీ ద అప్రాక్సిమేట్ రిజల్ట్. x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్, చూడండి ఫ్రెండ్స్, x1 ప్లస్ ఇది లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0గా, ఇలా ఆపోజిట్ సైన్స్ ఉంటేనేగా రూట్ ఉండేది అట్ల మధ్య, కాబట్టి బి చేసేసుకోవచ్చు. x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ b బై 2, x1 0.5 ప్లస్ b 1 బై 2, 1.5 బై 2 అంటే 0.75. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0.75 క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. 0.75 ఇంటూ షిఫ్ట్ ఈ 0.75 మైనస్ 1, 0.587. ఓకే, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. Now let's move to third approximation. x3 is equal to
x2 ప్లస్ ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది, x1 f(x1) లెస్ దాన్ 0 వచ్చింది. అంతేగా f(x2) గ్రేటర్ దాన్ 0, f(x1) లెస్ దాన్ 0. కాబట్టి సింపుల్గా x1 తీసుకుందాం. అలా కాకుండా ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అయితే రెండు సేమ్ సైన్ కాబట్టి ఫంక్షన్లో పెట్టినప్పుడు బీకి వెళ్దాం ఫ్రెండ్స్. బీ అనేది కూడా గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఏకి వెళ్ళాలి. ఏ వచ్చేది x2 ప్లస్ x1/2. సింపుల్గా ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి దాని ముందు దాంట్లో ఏదైతే లెస్ దాన్ 0 ఉంటుందో దాన్ని సెర్చ్ చేసుకొని ఆ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసుకొని మళ్ళీ ఫంక్షన్లో ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. వచ్చిన వాల్యూని x2 ప్లస్ x1/2 0.75 ప్లస్ 0.5/2. ఓకే, నౌ విల్ క్యాలిక్యులేట్ 0.75 ప్లస్ 0.5/2 0.625 ఫ్రెండ్స్. ఇంకా దగ్గరలోకి రాలేదు. ఇక్కడ 0.5 వచ్చింది, 0.75, 0.625. అంటే వీ హ్యావ్ టు డూ సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ టు గెట్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్. ఎఫ్ ఆఫ్ 0.625 ఫ్రెండ్స్ టైప్ చేస్తున్నాను. 0.625 ఇంటూ షిఫ్ట్ ln కొడితే ఈ వస్తుంది 0.625 మైనస్ 1 0.167 ఫ్రెండ్స్. ఇట్ ఈస్ సింప్లీ గ్రేటర్ దాన్ 0. ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోర్త్ అప్రాక్సిమేషన్ x4 4a అంటే ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఫ్రెండ్స్. సింప్లీ x4 ఈజ్ ఈక్వల్ x3 ప్లస్ f(x3) గ్రేటర్ దాన్ 0 ఫ్రెండ్స్. అలాగే f(x1) లెస్ దాన్ 0. ఇక్కడికి వెళ్ళిపోయాను ఎందుకంటే x2 గ్రేటర్ దాన్ 0 ఈ రెండు సేమ్ సైన్ కాబట్టి ఈ రెండు తీసుకోకూడదుగా కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. f(x1) ఫ్రెండ్స్ x4 ఈజ్ ఈక్వల్ x3 ప్లస్ x1/2. అంతేగా ఫ్రెండ్స్, ఇది గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0 కానీ ఇది లెస్ దాన్ 0 కాబట్టి ఈ రెండు మ్యాచ్. x3 ఎంత ఫ్రెండ్స్ 0.625 ప్లస్ x1 0.5/2 0.625 plus how much 0.625 plus 0.5/2 that is 0.5625 friends. Simply 0.5625 దగ్గరికి వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. 0.5625 0.625. ఇంకా we have to do some more approximations to get the accurate result. That is approximate value. f of 0.5625 is equal 0.5625 into shift ln 0.5625 minus 1 friends. We are getting minus 0.0127 friends. See here, it is less than 0 simply. We know that. Now I will go to fifth approximation. 1 second. Okay friends, ఇప్పుడు x5 find out చేస్తున్నాం. Fifth approximation x5 is equal x4 plus x3/2. x4 ఎంత ఫ్రెండ్స్ 0.5625, x3 0.625. x4 తీసుకున్నాం ఫ్రెండ్స్. x4 తీసుకుంటే 0.5625 ఫ్రెండ్స్. ఇది f ఆఫ్ x4 లెస్ దాన్ 0, అలాగే f ఆఫ్ x3 గ్రేటర్ దాన్ 0 కాబట్టి x4 ప్లస్ x3 తీసేసుకున్నాం ఫ్రెండ్స్. 0.5625 ప్లస్ 0.625 ప్లస్ 0.625/2 ఫ్రెండ్స్. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x(e⁻x-1)లో 0.594 ఇంటూ షిఫ్ట్ ln 0.594 మైనస్ 1 0.076 ఫ్రెండ్స్ అప్రాక్స్. ఫైన్ రౌండ్ అవుట్ చేశాను ఫ్రెండ్స్. 0.076. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. అండ్ నౌ విల్ గో ఫర్ సిక్స్త్ అప్రాక్సిమేషన్ ఫ్రెండ్స్. x6 ఈజ్ ఈక్వల్ x5 ప్లస్ f ఆఫ్ x5 గ్రేటర్ దాన్ 0 ఫ్రెండ్స్. కాబట్టి f ఆఫ్ x4 లెస్ దాన్ 0 ఉందిగా కాబట్టి తీసేసుకోవచ్చు. x5 ప్లస్ x4/2 x5 ఎంత ఫ్రెండ్స్ 0.594. x4 ఎంత ఫ్రెండ్స్ 0.5625/2 0 కాబట్టి క్యాలిక్యులేట్ చేద్దాం. 0.594 ప్లస్ 0.5625/2 ఫ్రెండ్స్ 0.578 ఫ్రెండ్స్. నౌ విల్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ద గివెన్ ఫంక్షన్ ఫ్రెండ్స్. అగైన్ 0.578 ఇంటూ షిఫ్ట్ ln 0.578 minus 1 friends. We got 0.03 friends which is greater than 0. Now again go to seventh approximation. ఇంకో అప్రాక్సిమేషన్కి ఎందుకు వెళ్ళాలంటే ఈ ఫంక్షన్లో x6 పెట్టినప్పుడు ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది, ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంతేకాకుండా ఇది 0.578 0.594 డిఫరెన్స్ ఉందిగా ఫ్రెండ్స్. కొద్దిగా అప్ టు 2 days మధ్య సేమ్ వాల్యూ రాలేదు కాబట్టి విల్ గో టు నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఫ్రెండ్స్. x7 ఈజ్ ఈక్వల్ టు x6 ప్లస్ ఎలాగో ఈ రెండు సేమ్ రెండు ఫంక్షన్స్ f ఆఫ్ x6 f ఆఫ్ x5 రెండు గ్రేటర్ దాన్ 0 కాబట్టి తీసుకోకూడదు. x4 చూద్దాం. x4 అంతా x4 తీసుకున్నప్పుడు f ఆఫ్ x4 లెస్ దాన్ 0 ఫ్రెండ్స్. f ఆఫ్ x4 లెస్ దాన్ 0 ఫ్రెండ్స్. కాబట్టి x4 వాల్యూ 0.5625 కాబట్టి 0.578 ప్లస్ x4 వాల్యూ 0.5625 ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 0.5625/2 0.578 ప్లస్ 0.5625/2
by 2 friends. 0.57. Yes friends, now we will substitute this x7 in function friends. 0.57 into shift ln 0.57 minus 1 friends. We got 7.91 into 10 power of minus 3. We have to observe this friends. Cleanly we have to observe this. We will do this only in the mistake in the exams friends. This is 10 power of minus 3. This is not simply 7.91 friends. 7.91 into 10 power of minus 3 అంటే బై 1000 అనుకోండి ఫ్రెండ్స్. 7.91 by 1000 అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 0.00791 ఫ్రెండ్స్. ఇది ఎలా సింపుల్గా పెట్టుకోవాలంటే 3 డెసిమల్స్ తర్వాత 7 రావాలి ఫ్రెండ్స్. మూడో డెసిమల్ ప్లేస్లో 7 రావాలి అంటే 1 2 2 జీరోస్ ఇచ్చాం, మూడో డెసిమల్ ప్లేస్లో 7 వచ్చింది. ఇట్ ఈజ్ సింప్లీ గ్రేటర్ దాన్ 0. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడతో ఆపేయచ్చు ఎందుకంటే 7th అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో 0.57 వచ్చింది ఫ్రెండ్స్. 6th అప్రాక్సిమేషన్ కూడా అప్రాక్సిమేట్గా 0.57 వచ్చింది. ఇంకా కావాలంటే వీ కెన్ డూ, బట్ time concerns in the exam we can stop up to here. If he asked to conclude up to 2 decimals, round off to 2 decimals. If he has asked to do 3 decimals means round off to 3 decimals means I have to consider this third point also friends, third decimal point also. Here also we should get 0.57. That's it. Therefore the root is simply, hence the root for the given equation is what friends? 0.57. Okay friends, we'll meet in the next class and we'll discuss about regular fallacy, iteration and NR method friends. That is Norton-Raphson. Thanks for watching. If you like this video, share to your friends and please subscribe our channel to get more videos. Bye.